స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అవినీతి రహిత సమాజాన్ని నిర్మించుకుందాం. సిపిఐ 24 గంటల దీక్షల ప్రారంభంలో పిలుపునిచ్చిన పువ్వాడ నాగేశ్వరరావు. స్వతంత్రం సిద్ధించి 6.5 దశాబ్దాలైన మారని గిరిపుత్రుల బతుకులు, ఆదివాసీలను ఆదుకోవాలని డిమాండ్. ఖమ్మంలో వికలాంగుల రాస్తారోకో, రద్దు చేసిన పింఛన్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన హక్కుల వేదిక. కలెక్టరేట్ ఎదుట ఐద్వా ఆందోళన, ధరలు తగ్గించాలని ప్రభుత్వం డిమాండ్ చేసిన మహిళలు. వార్తల్లోని వివరాలు. అవినీతి రహిత సమాజాన్ని నిర్మించుకుందామని భారత కమ్యూనిస్టు పార్టీ పిలుపునిచ్చింది. స్విస్ బ్యాంకుల్లో దాచుకున్న నల్లధనాన్ని భారత్ కు రప్పించాలని ప్రభుత్వాన్ని సిపిఐ డిమాండ్ చేసింది. దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా సిపిఐ ఖమ్మం బస్టాండ్ ఎదుట 24 గంటల నిరాహార దీక్ష చేపట్టింది. కొత్తగూడెం శాసనసభ్యుడు కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర సిపిఐ నాయకుడు సిద్ది వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి భాగం హేమంతరావు, నాయకులు సలాం, క్లైమెంట్ తదితరులు చేపట్టిన దీక్షలను సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు పువ్వాడ నాగేశ్వరరావు ప్రారంభించారు. ప్రధాని పదవిని కూడా లోక్పాల్ బిల్లులో చేర్చాలని సిపిఐ నేతలు డిమాండ్ చేశారు. సామాన్యులు సృష్టించిన సంపదను బడాబాబులు దోచుకొని స్విస్ బ్యాంకుల్లో దాచుకుంటున్నారని విమర్శించారు. అవినీతి పరులపైన కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. భారతదేశంలో ఏర్పడినటువంటి ప్రభుత్వాలు అలాంటి కొంతకాలం ప్రధానమైనటువంటి రాజకీయ స్రవంతిని కొనసాగించిన కాలక్రమేణా పెట్టుబడిదారీ వ్యవస్థ ఒకడుతో ఉన్నవాళ్లు పెద్దవాళ్ళు అవటం, ఇంకా పెద్దవాళ్ళు అవటం, లేనివాళ్ళుగా ఉండటం అనే ఆర్థిక వ్యత్యాసాలు కొనసాగింది. మార్చవలసినటువంటి అవసరం ఉందని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆనాడే అవినీతికి కొద్దో గొప్ప కంట్రోల్ చేయగలుగుతాం. లేకపోతే దాదాపు 110 కోట్ల జనాభా కలిగిన మన భారతదేశ ప్రజలు సంపదను సృష్టిస్తున్నారు. ఆ సంపద మొత్తం కూడా కొద్దిమంది చేతుల్లో పోతుంది అవినీతి వలన. దీనికి ఆ విధమైనటువంటి ఫుల్ స్టాప్ పెట్టవలసిన అవసరం ఉంది. మా పోరాటం ఇది బిగినింగ్ మాత్రమే. భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం, ఈ పోరాటం మరింత ఉధృత స్థాయిలో తీసుకెళ్లి తద్వారా అవినీతిని అరికట్టే క్రమంలో మా వంతు కర్తవ్యం మేము చేస్తామని చెప్పి మేము మనం చేస్తూ సెలవు. స్వతంత్రం సిద్ధించి 6.5 దశాబ్దాలు అవుతున్నా అడవినే నమ్ముకున్న జీవితాల్లో మార్పు లేదు. 100 కోట్ల నిధులు మంజూరవుతున్నా గిరిపుత్రుల బతుకుల్లో మార్పు రావడం లేదు. పథకాల మీద పథకాలు ప్రవేశపెట్టినా కొండ కోణంలో జీవిస్తున్న వారి బతుకు చిత్రం మారలేదు. నేడు ఆదివాసీ దినోత్సవం. ఈ సందర్భంగా వారి బతుకు చిత్రాలను ఓసారి చూద్దాం. గలగల పారే సెలయేళ్లు, కొండలు, కోనల మధ్య దట్టమైన దండకారణ్యంలో అడవినే నమ్ముకొని గిరిజనులు బతుకుతున్నారు. నాగరిక ప్రపంచానికి దూరంగా, అభివృద్ధికి ఆమడ దూరాన జీవితాలు గడుపుతున్నారు. ఖమ్మం జిల్లాలోని 46 మండలాల్లో 31 మండలాలు గిరిజన ప్రాంతాలే. జిల్లాలో 6,63,000 మంది గిరిజనులు నివసిస్తున్నారు. అందులో కోయలు 3,14,000 మంది కాగా లంబాడీలు 3,29,000 మంది. ఇంకా కొండారెడ్లు, యానాది, ఎరుకుల తదితరులు కూడా అటవీ ప్రాంతంలో జీవనం సాగిస్తున్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాలు వస్తున్నాయి, పోతున్నాయి. కానీ తమ జీవితాల్లో మాత్రం వెలుగు నింపడం లేదని ఆదివాసీలు వాపోతున్నారు. దరిపల్లి అనంతరాములు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఇంజనీరింగ్ ప్రతి విద్యార్థి కళ, పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రుల కళ.
మీ కలను నిజం చేసుకునేందుకు మీకు కావాలి డేర్ DARE. 1983 సంవత్సరం నుండి ఎన్నో విద్యా సంస్థలు నెలకొల్పి ఉన్నత విద్య ద్వారా BC, SC, ST మైనారిటీ విద్యార్థులకు పారిశ్రామిక మరియు సాంకేతిక విద్యను అందిస్తున్న ఖమ్మం జిల్లాలోనే పేరెన్నికగలిగిన శ్రీ దరిపల్లి అనంతరాములు గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న కళాశాల దరిపల్లి అనంతరాములు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఖమ్మం పట్టణానికి అత్యంత సమీపంలో ఆధునిక సౌకర్యాలతో సాంకేతిక విలువలు కలిగిన భవన సముదాయం, అపార అనుభవం కలిగిన ప్రొఫెసర్స్ చే విద్యాబోధన, విశాలమైన డిజిటల్ లైబ్రరీ, నిరంతరం ఇంటర్నెట్ గల కంప్యూటర్ ల్యాబ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ల్యాబ్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ల్యాబ్, గ్రూప్ డిస్కషన్స్, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్, విద్యతో పాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. JNTU వైస్ ఛాన్సలర్ మరియు ఖమ్మం జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా బ్లడ్ డొనేషన్ క్యాంప్, కండక్ట్ ఆఫ్ వర్క్ షాప్, PPTS యూనివర్సిటీ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన మా విద్యార్థులు. క్యాంపస్ లోనే విద్యార్థులకు అత్యున్నతమైన సౌకర్యాలతో హాస్టల్ వసతి, కౌన్సిలింగ్ హెల్ప్ లైన్ సెంటర్, అన్ని ప్రాంతాలకు బస్ సౌకర్యం కలదు. కోర్సెస్ ఆఫర్డ్ బీటెక్, CSE, ECE, EEE, IT, సివిల్, మెకానికల్, MTech, పవర్ ఎలక్ట్రానిక్స్, CSE, VLSI, డిజైన్, PG, MBA, MCA, డిప్లొమా, EEE, ECE, CSE, మెకానికల్, సివిల్, MSET, ISET and ESET కోడ్ DARE. DARE. For management seats, contact Chairman Daripalli Anantaramuలు, Correspondent Daripalli Kiran, MTech PhD, Principal Dr. P. Veerabrahmam, PhD. Daripalli Anantaramuలు College of Engineering and Technology, DARE Campus, Kuravi Road, Khammam. Cell 93963 17401 and 93912 11166. ఓ ఆశయానికి అంకురార్పణ, ఒక ఆచరణకు నాంది ప్రస్తావన. శ్రీ కవిత గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ స్థాపన. ఖమ్మం జిల్లాలో మొట్టమొదటిసారిగా కంప్యూటర్ విద్యకు శ్రీకారం చుట్టి అత్యధిక విద్యా సంస్థల్ని నిర్వహిస్తున్న విద్యావేత్త శ్రీ పారుపల్లి ఉషాకిరణ్ కుమార్ గారి సారథ్యంలో తిరుగులేని, మరెవ్వరికీ సాటిరాని మేటి తెలంగాణ విద్యా సంస్థలు శ్రీ కవిత గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. 100% రిజల్ట్స్ తో 100% ప్లేస్మెంట్స్ కల్పిస్తున్న మా విద్యా సంస్థలు శ్రీ కవిత ఇంజనీరింగ్ కాలేజ్. సువిశాల ప్రాంగణంలో అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం పర్యవేక్షణలో అత్యుత్తమ సాంకేతిక విద్య అందిస్తున్న NBA అక్రిడేషన్ పొందిన విద్యా సంస్థ శ్రీ కవిత ఇంజనీరింగ్ కాలేజ్, కారేపల్లి. విజయ ఇంజనీరింగ్ కాలేజ్ అంకిత భావం కలిగిన ఫ్యాకల్టీతో, ఆధునిక సదుపాయాలతో మేటి నాలెడ్జ్ సొసైటీని తయారు చేస్తున్న విద్యా సంస్థ విజయ ఇంజనీరింగ్ కాలేజ్, అమ్మపాలెం. శ్రీ కవిత గ్రూప్ నేతృత్వంలో నడుపబడుతున్న మరో ప్రతిష్టాత్మక విద్యా సంస్థ మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ విమెన్. ఖమ్మం జిల్లాలో తొలి మహిళా ఇంజనీరింగ్ కళాశాల. సాటిలేని శిక్షణ, అత్యుత్తమ రక్షణ, సాంకేతిక విద్యలో సరికొత్త సంచలనం. మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్, సాయి ప్రభాత్ నగర్. గ్రామీణ ప్రాంతాల విద్యా వరప్రదాయిని శ్రీ కవిత ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. తిరుగులేని టెక్నాలజీతో అధునాతన ల్యాబ్స్, నిపుణులైన అధ్యాపక బృందం, సువిశాల ప్రాంగణం. శ్రీ కవిత ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మధిర. శ్రీ కవిత గ్రూప్ విద్యా సంస్థలు అందిస్తున్న బ్రౌన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. రాష్ట్ర స్థాయి ర్యాంకులతో దూసుకుపోతున్న ఫార్మసీ విద్యా సంస్థ బ్రౌన్స్. అత్యుత్తమ బోధన, అద్వితీయ ఫలితాల సాధన, అధునాతన ల్యాబ్ సదుపాయం. బ్రౌన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, అమ్మపాలెం. మా విద్యా సంస్థలలో అంతర్జాతీయ ఖ్యాతి పొందిన గ్లోబరీనా సంస్థచే కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్లలో ప్రత్యేక శిక్షణ, క్యాంపస్ ఇంటర్వ్యూలు, దేశ విదేశాలలో వివిధ MNCలలో అత్యధిక సంఖ్యలో ప్లేస్మెంట్లు. 2 దశాబ్దాల అనుభవం, 9,000 మంది విద్యార్థుల నమ్మకం. శ్రీ కవిత గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. బంగారు భవితకు తొలిమెట్టు. ఫలితాలలో స్పష్టత, విజయాలలో సుస్థిరత, పటిష్ట అనుభవం, పరిపూర్ణ అవగాహన ఇవి పులిపాటికే సొంతం. పులిపాటి ప్రసాద్ ఇంజనీరింగ్ ఫార్మసీ కళాశాలలు. ప్రశాంతమైన వాతావరణంలో, 40 ఎకరాల సువిశాలమైన ప్రాంగణంలో, అధునాతనమైన భవనం, మోడర్న్ క్లాస్ రూమ్స్, అంకిత భావం, అనుభవం కలిగిన MTech PhD క్వాలిఫికేషన్ గల అధ్యాపక బృందం. ఫలితాలలో అగ్రగామి పులిపాటి ప్రసాద్ ఇంజనీరింగ్ ఫార్మసీ కళాశాలలు. బి ఫార్మసీ నందు యూనివర్సిటీ సెకండ్, ఖమ్మం జిల్లా ఫస్ట్. 99% ఫలితాలు, 65% డిస్టింక్షన్లు. JNTU యూనివర్సిటీ MBA నందు ఖమ్మం జిల్లాలోనే మొదటిగా నిలిచి 95% ఫలితాలు సాధించి, బీటెక్ నందు 90% ఫలితాలు సాధించిన కళాశాల పులిపాటి ప్రసాద్ ఇంజనీరింగ్ ఫార్మసీ కళాశాలలు. మా కళాశాల విద్యా కుసుమాలను అభినందిస్తున్న రాష్ట్ర పర్యాటక శాఖ మాత్యులు శ్రీ రామ్రెడ్డి వెంకటరెడ్డి గారు, కలెక్టర్ నాగేశ్వరరావు గారు IAS ఖమ్మం మరియు SP కాంతి రాణా తాతా గారు
అందిస్తున్నారు. మా ప్రత్యేకతలు 30,000కు పైగా పుస్తకాలతో నేషనల్ ఇంటర్నేషనల్ జర్నల్స్ గల లైబ్రరీ, పూర్తి స్థాయిలో సమర్థవంతమైన సువిశాలమైన ల్యాబ్లు, అనుభవం కలిగిన పీఈడీల పర్యవేక్షణలు, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ మరియు స్పోర్ట్స్, జేకేసీతో అనుబంధం కల సంస్థ, ఖమ్మం వైరా నలుమూలల నుండి బస్ సౌకర్యం, యుఎస్ఏలో గల ఎంకే యూనిసాఫ్ట్ సంస్థల్లో ప్లేస్మెంట్ టైఅప్ గల ఏకైక కళాశాల పులిపాటి ప్రసాద్ ఇంజనీరింగ్ కళాశాలలు. ఆఫర్ చేస్తున్న కోర్సులు బీటెక్, సిఎస్సి, ఐటీ, ఈసీఈ, ట్రిపుల్ మెకానికల్, ఎంటెక్, సిఎస్ఈ, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ, ఎంబీఏ. బీటెక్ అండ్ ఎంబీఏ కోడ్ పీపీఐటీ, బి ఫార్మసీ కోడ్ PULI. పులిపాటి ప్రసాద్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ కళాశాలలు శ్రీ బాలాజీ నగర్ నియర్ అమ్మపాలెం, వైరా రోడ్, ఖమ్మం. సెల్ 9347212444 మరియు 9390934111. వికలాంగుల పింఛన్లు రద్దు చేయడం హేమమైన చర్యని జాతీయ వికలాంగుల హక్కుల వేదిక ఆగ్రహం వ్యక్తం చేసింది. రద్దు చేసిన పింఛన్లు వెంటనే పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఖమ్మం జిల్లా ప్రధాన ఆసుపత్రి ఎదుట వికలాంగులు రాస్తారోకో నిర్వహించారు. జాతీయ వికలాంగుల హక్కుల వేదిక ఆధ్వర్యంలో వికలాంగులు రోడ్డుపైన ధర్నా చేశారు. వికలాంగుల ఆందోళన వలన వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. అర్హులైన వికలాంగులందరికీ పింఛన్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఖమ్మం 2 టౌన్ సీఐ నరేష్ కుమార్ జోక్యం చేసుకుని అధికారులతో హామీ ఇప్పించడంతో వికలాంగులు ఆందోళన విరమించారు. అనర్హుల ముసుగులో 7,000 మంది అర్హులైన వికలాంగుల పింఛన్లను ప్రభుత్వం రద్దు చేసిందని వికలాంగుల హక్కుల వేదిక కన్వీనర్ అంకుష్ విమర్శించారు. కళ్ళ ముందు అవపడుతున్నారు. అర్హులైన వికలాంగులు చాలా మంది పింఛను పోగొట్టుకున్న పరిస్థితి ఉంది. కేవలం ఈ రోజు జిల్లాలో 7,428 మంది వికలాంగుల పింఛను రద్దు చేసి పూర్తి స్థాయిలో 35 లక్షలు ఈ రోజు ప్రభుత్వం మిగుల్చుకుంది. పూర్తి స్థాయిలో వికలాంగుల పింఛన్ని అందించాల్సిన ప్రభుత్వం వాళ్ళ సదరం క్యాంపుల పేర్లతో పెట్టి పర్సెంటేజ్ తగ్గించి పింఛన్ని రద్దు చేసి ఈ రోజు వాళ్ళ నోటికాడ కూడిని ఈ రోజు ప్రభుత్వం లాగేసింది. వికలాంగుల ఉసురు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. మొన్న తెలంగాణ జెండాలు ఆవిష్కరించిన కాంగ్రెస్ ఇవాళ నిరాహార దీక్షలు చేపట్టింది. ఖమ్మం పట్నం గాంధీ చౌక్ లో తెలంగాణ కాంగ్రెస్ నిరాహార దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించింది. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు కొత్త సీతారాములు, జహీర్ అలీ, సుగ్గల ఈశ్వరలింగం, కోట గురుమూర్తి, మాదిరాజు వెంకటేశ్వరరావు, సత్యం తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించి రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని అధిష్టానాన్ని ఖమ్మం కాంగ్రెస్ నేతలు కోరారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వకపోతే పార్టీ తీవ్రంగా నష్టపోతుందని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. గాంధీ గారి అడుగుజాడల్లో ఎలాంటి హింసావాదానికి పోకుండా ఈ నిరసన దీక్ష చేస్తా ఉన్నాం. ఇది కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి శుభ పరిణామంతోనే హైకమాండ్ దిగొచ్చి తెలంగాణ ఇస్తారని చెప్పి ఇవ్వాలని చెప్పి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతూ మేము ఈ కార్యక్రమాన్ని తీసుకున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. వైలెన్స్ రాకుండా ఇంతవరకు ఈ పోరాటం చాలా నాన్ వైలెన్స్ లో నడుస్తుంది. ఇక చివరి దశగా ప్రజలు నిరుత్సాహపడి ఎక్కడ వైలెన్స్ కు దిగుతారు అని చెప్పి భయంగా ఉంది. కాబట్టి ఇక్కడ ప్రజల ప్రాణాలు, ఆస్తులు కాపాడటానికి కానీ ఇక్కడ ప్రజలకు కోరికను మన్నించడానికి కానీ హైకమాండ్ ముందుకు రావాలని, ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేయాలని ఒక నమ్మకం కొనసాగుతోంది. 4 కళాశాలలు, 5,000 మందికి పైగా విద్యార్థులు, 100కు పైగా యూనివర్సిటీ ర్యాంకులు, 2 దశాబ్దాల అనుభవంతో శ్రీ కవిత ఎడ్యుకేషనల్ సొసైటీ ఖమ్మం. ఆ అనుభవంలోంచి ఆవిర్భవించిన సాంకేతిక నిబద్ధత కిడ్స్. ఖమ్మం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ నైపుణ్యం, నాయకత్వ లక్షణాలు కలిగిన గ్లోబల్ ఇంజనీర్ల సృష్టికై ప్రతి విద్యార్థిని ఇంప్రూవ్ చేసే ఈ క్లాస్ రూమ్స్, ప్రతి సబ్జెక్టుపై పట్టు పెంచే బెస్ట్ ఫ్యాకల్టీ, ప్రతి సందేహానికి సమాధానమిచ్చే ఈ లైబ్రరీ, ప్రతి ప్రయోగానికి సపోర్ట్ చేసే మోడర్న్ ల్యాబ్స్, ప్రతి సౌకర్యానికి అర్థం చెప్పే హాస్టల్, ప్రతి మెరిట్ విద్యార్థికి అవకాశం చూపే ప్లేస్మెంట్ సెల్, ఇలా అడుగడుగున ఆధునిక టెక్నాలజీతో, అణువణువున అకాడమిక్ ఎక్సలెన్స్ తో మెరుగైన ఇంజనీరింగ్ విద్యకు చక్కటి చిరునామాగా నిలిచింది కిడ్స్. కోర్సెస్ ఆఫర్డ్ బీటెక్, ఈసీఈ, ట్రిపుల్ ఈ, సిఎస్ఈ, మెకానికల్, సివిల్,
మరియు MBA. ఎంసెట్ అండ్ ఐసెట్ కోడ్ KMTS. అర్హులైన SC, ST, BC, OBC మైనారిటీలకు స్కాలర్షిప్ సౌకర్యం మరియు ఉచిత విద్య, బస్ సౌకర్యం కలదు. శ్రీ కవిత ఎడ్యుకేషనల్ సొసైటీ వారి ఖమ్మం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, పొన్నెకల్, ఖమ్మం. ఫోన్ 08742285399. ఫ్రెండ్స్, 100 కోట్ల అమెరికన్ ప్రాజెక్ట్ ని డీల్ చేయడానికి మీ ప్రెజెంటేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఎవరి ప్రెజెంటేషన్ నచ్చితే వారిదే ఈ ప్రాజెక్ట్. సో రాజు గ్రూప్ ముందుగా మీరు ఆర్కే గ్రూప్. కంగ్రాచులేషన్స్. ఈ ప్రాజెక్ట్ మీదే. కంగ్రాట్స్. 100% ప్రాఫిట్ ఎలా సాధిస్తారు? హీఈస్ లక్ష్య స్టూడెంట్. నా లక్ష్యం గురి తప్పదు. స్థాపించిన కొద్ది కాలంలోనే యూనివర్సిటీ ర్యాంకులు సాధిస్తూ జిల్లాలోనే అత్యధికంగా MBA, MCA విద్యార్థులకు ప్లేస్మెంట్స్ కల్పించిన ఉత్తమ విద్యా సంస్థలు లక్ష్య గ్రూప్ ఆఫ్ కాలేజెస్. ఇంజనీరింగ్, MBA, MCA కోర్సులలో మీ పిల్లలను లక్ష్యాలో చేర్పించండి. కేవలం లక్ష్య విద్యార్థులు మాత్రమే లక్ష్యాలను ఛేదించడంలో, సాధించడంలో అందరికంటే ముందుంటారు. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో విజయవంతంగా 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని 6వ వసంతంలోకి అడుగుపెట్టింది శారదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. కనీ విని ఎరుగని రీతిలో JNTU హైదరాబాద్ పరిధిలోని 330 కాలేజీల్లో టాప్ 10th శారదకే స్వంతం. ఖమ్మం పట్టణానికి అత్యంత దగ్గరలో స్టేట్ హైవే రోడ్ ప్రక్కన గల ఏకైక కళాశాల శారద. 2వ బ్యాచ్ నందు 96.5% ఫలితాలు సాధించి జిల్లాలోనే అగ్రగామిగా నిలిచింది. 3/1 సెమిస్టర్ నందు JNTU ప్రకటించిన ట్రిపుల్ బ్రాంచ్ ఫలితాలలో దివ్యవాణి 94%తో ఫస్ట్, సుప్రజారెడ్డి 93.87%తో సెకండ్. వైఫై అనుసంధానంతో అద్భుతమైన ఇంటర్నెట్ సదుపాయం, అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం విద్యార్థుల ప్లేస్మెంట్స్ కోసం వారి సాఫ్ట్ స్కిల్స్ మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుటకు ప్రత్యేక విభాగం. కోర్సెస్ ఆఫర్డ్. బీటెక్ నందు CSE, IT, EEE, ECE, సివిల్ అండ్ మెకానికల్. ఎంటెక్ నందు CSE, VLSI, డిజైన్, PEED, DECS మరియు MBA విద్యార్థులకు AC క్లాస్ రూమ్స్. ఎంసెట్ అండ్ ఐసెట్ కోడ్ SITK. పట్టణంలోని అన్ని ప్రాంతాలకు బస్ సౌకర్యం. ప్రిన్సిపాల్ డాక్టర్ YVSSV ప్రసాద్ రావు. శారదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, శారదా నగర్, ఇల్లందు రోడ్, రఘునాథపాలెం, ఖమ్మం. ఫోన్ 08742211100. సెల్ 9441233907. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటున్నాయని ఐద్వా ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వం వివిధ వర్గాలకు ఇస్తున్న పెన్షన్లను క్రమంగా రద్దు చేస్తుందని ఆరోపించింది. తక్షణం పెంచిన ధరలు తగ్గించాలని, రద్దు చేసిన పెన్షన్లను మంజూరు చేయాలని ఐద్వా ప్రభుత్వాన్ని కోరింది. ప్రజా సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఖమ్మంలో ఐద్వా ఆందోళనకు దిగింది. సిపిఎం కార్యాలయం నుంచి మహిళలు ప్రదర్శనగా ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. కలెక్టరేట్ ప్రధాన గేట్ల వద్ద మహిళలు బైఠాయించి ధర్నా చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఐద్వా నాయకురాలు బత్తుల హైమావతి, బుగ్గవెట్టి సరళ, జిల్లా నాయకురాలు మచ్చ లక్ష్మి, సుగుణ, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతుందని ఐద్వా నాయకురాలు బుగ్గవెట్టి సరళ విమర్శించారు. పింఛన్లు రద్దు చేయడం వలన మహిళలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవడం వలన సామాన్యుల జీవితాలే కాదు మధ్యతరగతి ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ధరల నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సరళ విమర్శించారు. ఎన్నికలు అయిన తర్వాత ఇవాళ వికలాంగులు వాళ్ళు చెప్పిన ఈక్వాలిటీ ప్రకారం లేరు అని చెప్పి వికలాంగుల పెన్షన్ కూడా రద్దు చేస్తున్నారు. ఇవన్నీ ఎన్నికల రాజకీయం, ఓట్ల రాజకీయం కోసం చేస్తున్నారు. అందుకే ఐద్వాగా మేము ఇందులో వికలాంగుల్లో కానివ్వండి, వీడియోస్ లో కానివ్వండి పెన్షన్లు తీసుకునే వాళ్ళు ఎక్కువగా మహిళలే ఉన్నారు. అట్లాగే వస్తువుల రేట్లు పెరిగినా కూడా మహిళలే ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి రేషన్ కార్డుల కోసం, ప్రజా పంపిణీ వ్యవస్థ పటిష్టపరిచే దానికోసం ఐద్వా పోరాటం సాగించాలని నిర్ణయించుకున్నాం. ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తారు.
జిల్లాలో స్థాపించిన అతి తక్కువ కాలంలోనే అత్యధిక JNTU ర్యాంక్ సాధిస్తున్న ఇంజనీరింగ్ కళాశాలలు శ్రీ సాయి ఎడ్యుకేషనల్ సొసైటీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మరియు గేట్ ఇంజనీరింగ్ కాలేజ్ కోదాడ 100% ప్లేస్మెంట్ లక్ష్యంగా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీతో నడుపబడుతున్న కళాశాలలు ISTE, IETE మరియు CSI మెంబర్షిప్ గల ఇంజనీరింగ్ కళాశాలలు బస్ ఫెసిలిటీ ఫ్రమ్ కోదాడ, నందిగామ, ఖమ్మం, మిర్యాలగూడ అండ్ సూర్యాపేట. 100% ల్యాబ్ ఫెసిలిటీ. డిజిటల్ లైబ్రరీ మా ప్రత్యేకత. విద్యార్థులకు వేర్వేరు హాస్టల్ వసతి. ఎంసెట్ కోర్స్ GTEN అండ్ SAIK. ఐసెట్ కోడ్ GATN. సీట్ కోడ్ GTPN. కోర్సెస్ ఆఫర్డ్ B Pharmacy, BTech, ECE, EEE, Mechanical, Civil, CSE, IT and MBA. శ్రీ సాయి ఎడ్యుకేషనల్ సొసైటీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మరియు గేట్ ఇంజనీరింగ్ కాలేజ్, గేట్ పాలిటెక్నిక్ కాలేజ్, రామాపురం విలేజ్, చిలుకూరు మండలం, కోదాడ, నల్గొండ జిల్లా. సెల్ 9505504222 and 9989148826. నల్లగొండ జిల్లాలోనే మొట్టమొదటి మహిళా ఇంజనీరింగ్ కళాశాల కిడ్స్ కోదాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫర్ విమెన్ స్థాపించిన కొద్ది సంవత్సరాలలోనే అత్యద్భుత ఫలితాలను సాధిస్తున్న ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల కిడ్స్. అంతర్జాతీయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా అనుభవం గడించిన డాక్టర్ నాగార్జునరావు గారి సారథ్యంలో MBAలో 100% రిజల్ట్స్, ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, డిజిటల్ లైబ్రరీ, అత్యాధునికమైన ల్యాబ్ ఫెసిలిటీ మరియు క్యాంపస్ లోనే హాస్టల్ వసతి. 50 కిలోమీటర్ల పరిధిలో బస్ సౌకర్యం, లోకల్ విద్యార్థులకు ఉచిత బస్ సౌకర్యం. కోర్సెస్ ఆఫర్డ్ ECE, CSE, EEE, Civil, IT, MBA and MCA. ఎంసెట్ అండ్ ఐసెట్ కోడ్ KDDW. మేనేజ్మెంట్ సీట్లకై సంప్రదించండి. కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ విమెన్ నియర్ రంగనిగుడి, అనంతగిరి రోడ్, కోదాడ. సెల్ 9490208888 and 9573826231. ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రక్రియ వేగవంతమైంది. ఏ కోర్సులో చేరాలి, ఏ ఇంజనీరింగ్ అయితే బెస్ట్ అనే ఆలోచనతో విద్యార్థులు తర్జన భర్జన పడుతున్నారు. వారి కోసం రోజుకో కోర్సు గురించి తెలియజేస్తున్నాం. ఇవాళ IT ఇంజనీరింగ్ గురించి తెలుసుకున్నాం. ప్రపంచమంతా నేడు ఒక ఇంటర్నెట్ గ్రామంలా మారిపోయింది. ఎక్కడి నుండి ఎక్కడికైనా సమాచారాన్ని చేరవేయడానికి, లావాదేవీలు జరపడానికి సాధ్యమవుతోంది. దాన్ని సుసాధ్యం చేసింది IT అని అందరూ పిలిచే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. కంప్యూటర్ సైన్స్ యొక్క సూత్రాలకు గణిత శాస్త్ర విశ్లేషణలను జోడించి సాఫ్ట్వేర్ అప్లికేషన్ల డిజైన్, డెవలప్మెంట్, టెస్టింగ్, ఆటోమేషన్ మరియు ఎవాల్యుయేషన్ చేసేదే IT ఇంజనీరింగ్. IT ఇంజనీర్లు ఇంటర్నెట్ అప్లికేషన్, బిజినెస్ అప్లికేషన్, డాటా ప్రాసెసింగ్, నెట్వర్క్ డిస్ట్రిబ్యూషన్ మరియు కంప్యూటర్ గేమ్కు కావలసిన సాఫ్ట్వేర్లను డిజైన్ చేసి డెవలప్ చేస్తారు. ఈ కోర్సులో కంప్యూటర్ సాఫ్ట్వేర్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, డాటా మేనేజ్మెంట్, నెట్వర్కింగ్ వంటి సబ్జెక్టుల్లో శిక్షణ ఇస్తారు. IT ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారికి ప్రధానంగా సాఫ్ట్వేర్ కంపెనీలు, మొబైల్ కంపెనీలు, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ సంస్థలు, ఇతర కంపెనీల్లో IT ఆధారిత విభాగాల్లో ఉద్యోగ అవకాశాలుంటాయి. IT ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారికి సరాసరి ప్రారంభ వేతనం 20,000 రూపాయల నుండి 25,000 రూపాయల వరకు లభిస్తుంది. వారి నైపుణ్యాన్ని బట్టి, కంపెనీని బట్టి 40,000 రూపాయల దాకా కూడా పొందవచ్చు. ప్రేమ పేరుతో, పెళ్లి పేరుతో మరో యువతి మోసపోయింది. తనకు న్యాయం చేయాలని కోరుతూ నడి రోడ్డుపైన మౌన పోరాటం చేస్తోంది. ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట రోడ్డుపైన బైఠాయించి హైదరాబాద్కు చెందిన మమత మౌన పోరాటానికి దిగింది. కామేపల్లి మండలం బర్లగూడెంకు చెందిన యువకుడు తనను ప్రేమించి పెళ్లి చేసుకుని మోసం చేశాడని ఆరోపించింది. తన భర్తను తనకు అప్పగించాలని ఆమె డిమాండ్ చేసింది. వెళ్ళిపోయిన తర్వాత ఆమె కేసు పెట్టి కంప్లైంట్ ఇచ్చిన హైదరాబాద్లో. కేసు చేయలేదు. కేసు పెట్టినా రెస్పాన్స్ లేదు. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసాను. అక్కడ వెతుకుతున్నా దొరకట్లేదు. రూమ్ మార్చేసారు మా అత్త వాళ్ళ సొంత ఊరు బర్లగూడెంకి వచ్చేసాను. బర్లగూడెంకి వచ్చిన
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అవినీతి రహిత సమాజాన్ని నిర్మించుకుందాం. సిపిఐ 24 గంటల దీక్షల ప్రారంభంలో పిలుపునిచ్చిన పువ్వాడ నాగేశ్వరరావు. స్వతంత్రం సిద్ధించి 6.5 దశాబ్దాలైన మారని గిరిపుత్రుల బతుకులు, ఆదివాసీలను ఆదుకోవాలని డిమాండ్. ఖమ్మంలో వికలాంగుల రాస్తారోకో, రద్దు చేసిన పింఛన్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన హక్కుల వేదిక. కలెక్టరేట్ ఎదుట ఐద్వా ఆందోళన, ధరలు తగ్గించాలని ప్రభుత్వం డిమాండ్ చేసిన మహిళలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే టెలివిజన్ న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.